రెండేళ్ల తెలుగుదేశం పార్టీ పరిపాలన పూర్తయిన సందర్భంగా 36వ డివిజన్ లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఏదైతే ఈ రెండేళ్లలో కూటమి ఏ విధమైన పనులు చేసింది, సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటికి కార్యక్రమం పెట్టింది. మన కార్యకర్తలు అందరూ కూడా, మహిళా మల్లు కార్యకర్తలు అందరూ కూడా తిరుగుతున్నారు. వాళ్ళతో భాగస్వామ్యమై మరి నేను కూడా అనేక డివిజన్లో మరి తిరగటం జరుగుతుంది. ఏదైనా ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరు చేసినా అది ప్రజల కోసమైనది మీరందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్న కూటమి ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్తానికి మరి రెండేళ్లు కూడా అహర్నిశలు కూడా కూటమి నాయకులందరూ కూడా మరి ప్రతి దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అదే విధంగా మరి ఈ డివిజన్ కి సంబంధించి మరి అభివృద్ధి విషయంలో కొద్దిగా వెనుకంజలోనే ఉన్నాం. ఒక గౌరవాన్ని ఇచ్చి ఒక రోడ్డు వేద్దాం అనుకున్నప్పటికీ ఆ గౌరవాన్ని వాళ్ళు నిలుపుకోలేకపోవడం వల్ల ఆ రోడ్డు ఆగిపోవడం జరిగింది. మరి కానీ ఈ రోజున ఏదైతే కందివారి వీధి, కనకం వారి వీధి, తాడివారి వీధి 3 రోడ్లు కూడా ఈ కూటమి రెండేళ్ల పరిపాలన సందర్భంగా 3 రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎన్ని కూడా పెడతాం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఎక్కడైతే ఎవరైతే కార్యకర్తలందరూ ఉన్నారో వాళ్ళందరూ కోరిక మేరకు ఈ 3 రోడ్లు కూడా పెట్టడం జరిగిందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రభుత్వం ఏదైతే డ్వాక్రా గ్రూప్ వాళ్ళందరికీ కూడా మన డబ్బులు మన లెక్కలను ఏదైతే చెప్పిందో అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం అని డ్వాక్రా గ్రూప్ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగానే మరి ఈ డివిజన్ లో మరి లెక్కల్లో అవకతవకలు ఉన్నాయనే ఉద్దేశంతో మీ అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అది మీ అందరి రక్షణ కోసం అనేది మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఇదంతేనా ఉంది. ఇందులో ఎవరు చేసినా సరే, దాన్ని తప్పు ఎవరు చేసినా సరే ఉపేక్షించేది లేదు. కాబట్టి మీ అందరికీ కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మన డబ్బులు మన లెక్కలు అనేది ఎవరికి వాళ్ళు చూసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దానికి మీరందరూ కూడా ఆనందపడాలని చెప్పి మీ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా పార్టీని బలహీనపరిచే ఏ చర్యలైనా సరే పార్టీ ఉపేక్షించదు. అది నేను అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. పార్టీని బలపరచడానికి ప్రతి ఒక్కరు కూడా పార్టీనికి ఎదరికి తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. పార్టీ ముఖ్యం ముందు. ఎందుకంటే పార్టీ ప్రతి పని కూడా చేసింది ప్రజల కోసమే అనేది మీ అందరూ కూడా ఈ 40 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిన, సంక్షేమం జరిగిన, 200 పెన్షన్ కానికి 4000 వరకు పెన్షన్ అయిందా అది తెలుగుదేశం పార్టీలో జరిగింది అనేది మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి. ఇవాళ 35,000 అవ్వచ్చు, అదే విధంగా టిట్కోయిల్కి డీడీలు కట్టిన అవ్వచ్చు. లాస్ట్ గవర్నమెంట్ లో ఒక్కరు కూడా ఒక్క పైసా ఇవ్వడానికి కూడా ఎవరికి ముందు రాలా. మీ దగ్గర ముక్కు పిండి 35,000 వసూలు చేస్తే రమారమి మొత్తం 7,000 మందికి అయితే 6,000 మందికి 35,000 కానీ టిట్కో డీడీలు కానీ అందజేయడం జరిగిందనేది అందరూ కూడా తెలుసుకోవాలి. ఏ విషయంలో సరే ప్రజలకి అన్యాయం జరిగితే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. తప్పుని క్షమించచ్చు, మోసాన్ని క్షమిస్తే అది సమాజానికి ప్రమాదం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి. ఏ విషయంలో సరే ధైర్యంగా ఎప్పుడైనా సరే ఆహర్నిశలు మీకు అందుబాటులో ఉండే నా దగ్గరికి రావచ్చు. మీకు ఏ విషయమైనా సరే నా ప్రాణం వడ్డైనా సరే మీకు సాయం చేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజల కోసం పాటుపడుతుందో కార్యకర్త అవ్వచ్చు, నేనన్నా అవ్వచ్చు, మీకోసం ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో సరే అన్యాయం జరగకుండా మీకు న్యాయం జరిగేటట్టుగా చేసే బాధ్యత మాదని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.